అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భాగవత గోష్ఠికి దాసోహం సమర్పించుకుంటూ భగవద్ రామానుజుల వారి వార్షిక తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి. శ్రీమన్నారాయణుని ఆజ్ఞచే ఆదిశేషుడు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఆసురి కేశవ సోమయాజి కాంతిమతి దంపతులకు 1017వ సంవత్సరములో అవతరించారు భగవద్ రామానుజుల వారు. వీరు అవతరించక పూర్వమే కలియుగ ప్రారంభంలో అవతరించిన స్వామి నమ్మాళ్వార్లు కొన్ని సంవత్సరములలో భవిష్యత్ ఆచార్యులు అవతరించి శ్రీ వైష్ణవ సంప్రదాయమును ఉద్ధరించగలరు అని చెప్పి వారి తిరుమూర్తిని మధుర కవి ఆళ్వార్లకు కృపచేశారు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రజలలోనికి తీసుకువెళ్ళి భగవంతుడి ముందు అందరూ సమానులే అన్న తత్వాన్ని చాటి చెప్పారు. ఈ కారణం చేతనే శ్రీ రామానుజాచార్యులు వారు కేవలం మితవాది మాత్రమే కాకుండా సంఘ సంస్కర్తగా కీర్తించబడినారు. మేల్కోటలో హరిజనులకు ఆలయ ప్రవేశాన్ని కల్పించిన మహానుభావులు. వారు కులమతాలకు అతీతంగా నిలబడి విద్యామదం, ధనమదం, కులమదం అనే ఈ మూడు ఒక వ్యక్తి పతనానికి కారణమని తెలియచేసిన లోక నాయకులు భగవద్ రామానుజుల వారు. అటువంటి చిరస్మరణీయులైన భగవద్ రామానుజుల వారికి ఉన్న అనేక తిరునామములలో 12 నామములుగా పేరుగాంచిన కొన్ని తిరునామాలని వారికి ఎవరు ఏ సందర్భంలో ఎలా అనుగ్రహించారో క్లుప్తంగా స్మరించుకునే చిన్ని ప్రయత్నం. దోషములు ఉన్న ఎడల క్షమించ ప్రార్థన. భగవద్ రామానుజుల వారు 1017వ సంవత్సరం పింగళ వర్షం చైత్రమాసం శుక్లపక్షం పంచమి గురువారం ఆరుద్ర నక్షత్రం చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూరు క్షేత్రంలో అవతరించారు. ఈయన తల్లిదండ్రులు కాంతిమతి, కేశవ సోమయాజి. భగవద్ రామానుజుల వారు అవతరించిన విషయం మేనమామ తిరుమల నంబి గారికి, అంటే శ్రీ విశిష్టాద్వైత పీఠాధిపతి శ్రీ ఆళవందారుల ప్రధాన శిష్యుల్లో ఒకరు తెలిసి తిరుమల నుండి శ్రీపెరుంబుదూరుకి విచ్చేసి శిశువు యొక్క తిరుముఖ మండలం దివ్య కాంతితో ప్రకాశించడం, అతి సుందరంగా విలసిల్లడం చూసి మంచి లక్షణాలు కలిగి లక్ష్మణుని వలె ఈ శిశు ఉన్నాడని తిరుమల నంబిగారు ఎళయాళ్వార్ అని నామకరణం చేశారు. లక్ష్మణునికి మరో పేరు ఎళయాళ్వార్. శ్రీపెరుంబుదూరుకు శ్రీ మహాభూతపురి అని సంస్కృత నామం. జగదాచార్యుడైన భగవద్ రామానుజుల వారు ఇక్కడ అవతరించుటచే ఈ క్షేత్రానికి కీర్తి వచ్చింది. ఇక్కడ ఆదికేశవ పెరుమాళ్ కోవెల ఉన్నది. ఈ కోవెలలో భగవద్ రామానుజుల వారి తానుగంధ తిరుమేని తిరుమూర్తి ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఈ తానుగుంద తిరుమేనిని భగవద్ రామానుజుల వారే ఆలింగనం చేసుకొని ఆయన తన శక్తిని ఆ తిరుమూర్తిలో ఆవాహన చేశారు. ఆ తిరుమూర్తిని కందాడై ఆండాన్ ప్రయత్న ఫలితంగా శ్రీపెరుంబుదూరు క్షేత్రంలో ప్రతిష్ఠింపబడింది. అందుకే శ్రీపెరుంబుదూరులో వెలసిన ఈ తాను మెచ్చిన తానుగంధ తిరుమేనిని సేవించి భగవద్ రామానుజుల వారి అనుగ్రహం పొందుతున్నారు ఆ క్షేత్రంలోని ప్రజలు. భగవద్ రామానుజుల వారు అవతరించిన స్థలం శ్రీపెరుంబుదూరు గనుక ఆ క్షేత్రానికే కీర్తి సంపాదించి ఇచ్చిన కారణం వలన ఆయనకు భూతపురీస అని సార్థక తిరునామం ఆ క్షేత్రంలో వెలిసిన ఆదికేశవ పెరుమాళ్లే అనుగ్రహించారు. శ్రీ ఆళ్వందారులు శ్రీ విశిష్టాద్వైత పీఠం ఆధిపత్యం వహించిన ఆచార్యులు. తనకు అవసాన కాలం సమీపించిందని, తన తర్వాత పీఠాధిపత్యం వహించే అర్హుడైన వారెవరనే చింత ఆయనకు ఉండేది. కాంచీపురంలో భగవద్ రామానుజుల వారిని చూసి ఆయనే తన తర్వాత పీఠాధిపత్యం వహించడానికి అర్హుడని ఆళ్వందాలు నిశ్చయించుకున్నారు. పెరియనంబితో భగవద్ రామానుజులను తన దగ్గరికి తీసుకురావలసిందిగా నియమించారు ఆళ్వందార్లు. ఆయన చెప్పినట్లే పెరియనంబి మహాపూర్ణులు శ్రీరంగం నుండి కంచికి బయలుదేరారు. ఇంతలో కంచిలో వరదరాజస్వామి మహాపూర్ణ సమాశ్రయ పెరియనంబిని ఆశ్రయించు అని తిరుక్కచ్చి నంబి ఆళ్వందారుల మరో శిష్యుడి ద్వారా సలహా ఇచ్చిన మీదట భగవద్ రామానుజుల వారు పెరియనంబిని కలుసుకోవడానికి కంచి నుండి శ్రీరంగం బయలుదేరారు. అటు శ్రీరంగం నుండి పయనించి వచ్చే పెరియనంబి ఇటు కంచి నుండి శ్రీరంగం వెళ్ళడానికి బయలుదేరిన భగవద్ రామానుజుల వారు భగవదేచ్ఛ ప్రకారం మధురాంతకంలో కలుసుకోవడం జరిగింది.
ఇక్కడ ఏరికాత్త రామర్కు పేరెన్నికగన్న కోవెల ఉన్నది. ఏరికాత్త రామర్ అంటే మధురాంతకంలోని ఏటి నీరు ఊరిలోకి రాకుండా రక్షించిన శ్రీరాముడని అర్థము. ఇలా పెరియనంబి రావడానికి భగవద్ రామానుజుల వారు కారణం అడుగగా తాను భగవద్ రామానుజులను శ్రీరంగం తీసుకువెళ్ళడానికి వచ్చినట్లు తెలిపారు. భగవద్ రామానుజులకు ఆనందాతిశయం పెళ్ళుబికి రాగా శ్రీ విశిష్టాద్వైతంలో పరిపూర్ణ జ్ఞానం పొందడానికి తనను దీవించాలని, తనకు శిష్యరికం ప్రసాదించాలని, పరిశుద్ధ శ్రీ వైష్ణవునిగా చేయడానికి పంచ సంస్కారాలు ప్రసాదించాలని, ఇవన్నీ తక్షణమే జరగాలని వేనోళ్ల పెరియనమ్మిని ప్రార్థించారు భగవద్ రామానుజుల వారు. భగవద్ రామానుజులు తనకు శిష్యుడిగా రావడం తన భాగ్యమేనని భావించి పెరియనంబి తన విశాల హృదయంతో రామానుజుల కోర్కెను మన్నించి మధురాంతకమే నైమిసారణ్యం వంటి పవిత్ర ప్రదేశంగా ఎంచి సంతోషంగా రావయ్యా రామానుజ, నీకు మంత్రోపదేశం చేసి పంచ సంస్కారాలు గావించి నిన్ను పరిపూర్ణ శ్రీవైష్ణవునిగా ఇక్కడే తీర్చిదిద్దుతాను అని భగవద్ రామానుజులతో పలికి ద్వైమంత్రోపదేశం పంచ సంస్కారాలు చేసి దీవించారు. ఆచార్యుని చేత పంచ సంస్కారాలు పొంది మంత్రోపదేశం పొంది మేఘాలు తొలగిన పూర్ణ చంద్రునిలా తేజో విరాజితుడై దర్శనీయుడై ఆనందమూర్తి అయి ఓ కాంతిపుంజంగా భగవద్ రామానుజులు వెలుగొందారు. ఇటువంటి శుభ సమయంలో పెరియనంబి రామానుజ, రామ ప్లస్ అనుజ అంటే శ్రీరాముని సోదరుడని అర్థము, లక్ష్మణుని మరో పేరు అని పేరెడినారు. లక్ష్మణునిలా శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రచారం ద్వారా శ్రీమన్నారాయణునికి కైంకర్యం సలపగలడని అంతరార్థము. సంసార బంధంలో ఇరుక్కొని తల్లడిల్లే సామాన్య ప్రజానీకాన్ని ఉద్ధరించి వారికి సరైన మార్గం చూపించి ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడిపోకుండా వారికి మనోధైర్యం కలిగించి దేశంలో శాంతి భద్రతను నెలకొల్పానన్నదే భగవద్ రామానుజుల వారి ధ్యేయం మరియు ఆకాంక్ష. అంతేకాదు చాలాసార్లు భగవద్ రామానుజులకు నచ్చని కార్యాలు చేస్తూ ఉండేది ఆయన సతీమణి అయిన తంజమాంబ. ఇక తనతో ఆమె కాపురం చేస్తూ ఉంటే తాను తీసుకున్న బాధ్యతను నెరవేర్చడానికి వీలుండదని తన భార్యని పుట్టింటికి పంపించేశారు భగవద్ రామానుజుల వారు. భార్య కన్నా లోకహితమే ముఖ్యమని భావించారు భగవద్ రామానుజుల వారు. దృఢ సంకల్పంతో నేరుగా కంచి వరదరాజస్వామి ఆలయంలోని అమృత సరస్సులో స్నానమాచరించి బంధాలన్నీ తొలగించుకొని త్రికరణ శుద్ధిగా సర్వం నేను త్యజిస్తున్నాను అంటూ కంచి వరదరాజస్వామి ఎదుట భగవద్ రామానుజులు సన్యాసం స్వీకరించారు. కంచి వరదుడే ఆయనకు ఆచార్యులైనాడు, యతిరాజా అని దీవించారు. ఒకసారి తిరుమలలోని శ్రీమద్ వెంకటేశ్వర స్వామి విష్ణువా శివుడా అని ప్రజల్లో సందిగ్ధత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పండితులను రప్పించి చర్చాగోష్ఠి ఏర్పాటు చేశారు భగవద్ రామానుజుల వారు. ఎన్నో శాస్త్ర ప్రమాణాలు చూపించి స్వామిది విష్ణుతత్వమని, విష్ణు స్వరూపమని నిరూపించారు. అయినా కొందరు పండితులకు తృప్తి కలుగలేదు. వారిలా సలహా ఇచ్చారు. పరమశివుని త్రిశూలం, ఢమరుకం వంటి చిహ్నాలు మరియు శ్రీమన్నారాయణుని గురుతులైన శంఖ చక్రాది పంచాయుధాలు స్వామివారి సన్నిధిలో ఉంచి తలుపులకు తాళం వేయాలని, మర్నాడు ఉదయం తలుపులు తెరిచినప్పుడు స్వామి ఏ ఆయుధాలు ధరిస్తారో వాటికి తగ్గ స్వరూపంగా స్వామివారిని గుర్తించాలని చెప్పారు. అందుకు అంగీకరించారు భగవద్ రామానుజుల వారు. మరునాడు ఉదయం తలుపులు తెరిచి చూస్తే శ్రీనివాసుడు శంకు చక్రాలతో దర్శనమిచ్చాడు. ఇందుకు కారణం రాత్రిపూట భగవద్ రామానుజుల వారు సర్పరూపంగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి శంకు చక్రాలు సమర్పించినట్లు చెప్తారు. ఏదేమైనా అప్పన్కు శంకు చక్రాలిచ్చిన ఘనత భగవద్ రామానుజుల వారిదే. ఆ విధంగా పెరుమాళ్లకే ఆచార్యుడైనారు భగవద్ రామానుజుల వారు. అందుకే అప్పన్ ఆచార్యన్ దేశికేంద్ర అని తిరునామం ఏర్పడింది భగవద్ రామానుజుల వారికి. భగవద్ రామానుజుల వారికి ఎంతో ప్రసిద్ధి చెందిన తిరునామం ఉడయవర్. శ్రీరంగంలో శ్రీ వైష్ణవుల కోరిక మేరకు కంచి వరదరాజస్వామి వద్ద సెలవు తీసుకుని శ్రీరంగం విచ్చేశారు భగవద్ రామానుజుల వారు. రామానుజుల వారు తన వద్దకు రావడం శ్రీరంగనాథునికి ఎంతో ఆనందం. శ్రీరంగనాథుడు, ఈ వైష్ణవ సంప్రదాయం అనే ధనాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీ విశాల హృదయం దీన జనులకు సులభమైన భక్తి మార్గం బోధించి వారిని ఉజ్జీవింపచేయాలని తపన నన్నెంతో తృప్తిపరిచాయి.
అందరికీ ముక్తి నొసగమని నన్ను ప్రార్థించే నీ సౌజన్యం ఎంతో శ్లాఘనీయమైనది. ఇదిగో లీలా విభూతి నిత్య విభూతి అంటే ఇహలోక సంపద మరియు పరలోక సంపద ఈ రెండింటినీ నీకు ప్రసాదిస్తున్నాను. ఇక మీదట ఈ రెండింటికి నాయకత్వం వహించెదవుగాక. ఉడయవర్ అనే తిరునామం నీకు ప్రసాదిస్తున్నాను అని దీవించారు. ఉడయవర్ అంటే రెండు సంపదలు కలవాడని అర్థము. భగవద్ రామానుజుల వారు 17 సార్లు తిరుక్కోట్టియూరుకి వెళ్ళి ఆళవందారు శిష్యుల్లో ఒకరైన తిరుక్కోట్టియూరు నంబిగారిని తనకు తిరుమంత్రార్థాన్ని ఉపదేశం చెయ్యండని కోరినా ససేమిర నంబిగారు ఆ రహస్యార్థాలు బోధించడానికి వీలుపడదని రామానుజుల వారిని తిప్పి పంపించేసేవారు. అంతేకాదు ఆ 17 సార్లు నంబిగారి గృహం తలుపు తట్టినప్పుడు నీవెవరని అడిగితే నేను రామానుజుడను వచ్చానని చెప్తారు రామానుజులు. నేను అనే అహంకారం పోతే గాని ఉపదేశం పొందటానికి అర్హత ఉండదని భావించారు తిరుక్కోట్టియూర్ నంబిగారు. చివరకు తాను దాసుడను అడియేన్ రామానుజన్ వచ్చానని రామానుజుల వారు చెప్పిన మీదట రామానుజులలో ఓపిక పట్టుదల వినయం ఉండడం గమనించి దండం పవిత్రంతో సహా తన వద్దకు రావలసిందిగా రామానుజులకు ఆదేశించారు. రామానుజుల ఆనందానికి అంతులేదు. వెంటనే మొదలై ఆండాన్ కూరతాళ్వాన్లతో సహా తిరుక్కోట్టియూరు వెళ్ళి 18వసారి తిరుక్కోట్టియూరు నంబిని కలుసుకున్నారు రామానుజులు. తిరుక్కోట్టియూరు నంబి అడిగారు, నీ దండము పవిత్రము ఎక్కడని. అందుకు రామానుజుల వారు, ఈ కూరతాళ్వానును మొదలై ఆండాను నా అత్యంత ప్రియ శిష్యులు. కూరతాళ్వాను నాకు పవిత్రంతో, మొదలై ఆండాన్ నా దండంతో సమానం అని ప్రత్యుత్తరమివ్వగా తిరుక్కోట్టియూరు నంబి రామానుజుల వాక్చాతుర్యానికి మెచ్చుకొని తిరుమంత్రార్థ రహస్యాన్ని భగవద్ రామానుజులకు ఉపదేశించటానికి ఉపక్రమించారు. ఉపదేశం చేసేందుకు ముందుగా నేను చెప్పబోయే ఈ తిరుమంత్రార్థం నీకు మాత్రమే సుమా, దీన్ని ఎవరికీ తెలపకూడదు. అలా చేస్తే నీకు నరకమే సిద్ధిస్తుంది అని తిరుక్కోట్టియూరు నంబి హెచ్చరించారు రామానుజులను. అలాగే స్వామి అన్నారు రామానుజుల వారు. కానీ రామానుజుల మనసులో ఇంత మంచి విషయం కొందరి వద్ద మాత్రమే ఉండాలా? జాతి కుల భేదాలు చూడక అందరికీ బోధిస్తే అందరూ ఉజ్జీవింపబడటానికి వీలవుతుంది కదా అనే ఆలోచన తట్టింది. తక్షణమే గురువాజ్ఞను ధిక్కరించి రామానుజుల వారు తాను ఒక్కడూ నరకంకు వెళ్ళినా పర్వాలేదు కానీ అందరూ శ్రీవైకుంఠానికి వెళ్ళాలని తిరుమంత్రార్థాన్ని తిరుక్కోట్టియూరు కోవెల గోపురము ఎక్కి అక్కడ ఆర్తి కలిగిన వారందరికీ వెదజల్లిన ధన్యజీవులు. ఈ వార్త విన్న తిరుక్కోట్టియూరు నంబిగారికి కోపం అవధులు దాటింది. రామానుజుల వారిని పిలిచి ఎందుకు ఇలా చేశావు అని అడిగితే రామానుజుల వారు ఇలా బదులు ఇచ్చారు. స్వామి, నా ఆచార్యుల ఆజ్ఞను ధిక్కరించినందుకు నేనొక్కడినే నరకానికి వెళ్తాను. కానీ ఈ పరమ పవిత్ర తిరుమంత్రార్థాన్ని విన్న వేలాది మందికి మోక్షమే ప్రాప్తిస్తుంది కదా, అంతకన్నా నాకు కావలసిందేముంది అని అన్నారు. ఈ ప్రత్యుత్తరం తిరుక్కోట్టియూరు నంబికి ఎంతగానో ప్రభావితం చేసింది. రామానుజుల అపరిమిత ఔదార్యం, త్యాగబుద్ధి ఆయన్ని కలిచివేశాయి. రామానుజులది సామాన్య జన్మ కాదు, అందర్నీ ఉద్ధరించడానికై వచ్చిన అవతార పురుషుడే అని తెలుసుకున్నారాయన. అంతే, ఎంబెరుమానారే నా ఉన్నత పురుషుడా అని కీర్తించి గాఢంగా కౌగిలించుకొని దీవించారు రామానుజులను. ఎంబెరుమాన్ అంటే శ్రీరంగనాథుడు. ఆ నామంలో ఆర్ తెలుగులో గారు అని అర్థం చేర్చి పెరుమాళ్ల కన్నా గొప్పవాడేనని గౌరవ సూచకంగా ఎంబెరుమానార్ అని రామానుజులను సంబోధించారు తిరుక్కోట్టియూరు నంబిగారు. భగవద్ రామానుజులకు లక్ష్మణముని అనే తిరునామాన్ని కృపచేసిన వారు భగవద్ రామానుజుల వారి పంచాచార్యుల్లో ఒకరైన తిరువరంగ పెరుమాళ్ అరయర్. తిరువరంగ పెరుమాళ్ అరయర్ వరరంగాచార్యులని మరో పేరు. యమునాచార్యుల అంటే ఆళవందారుల పుత్రుడు. ఈయన ఆళ్వార్ల పాసురాలన్నీ రాగయుక్తంగా తాళయుక్తంగా పాడటంలో దిట్ట. రామానుజులకు తాను నేర్చిన ఆ కళను పరిపూర్ణంగా నేర్పించారు. మహామేధా సంపత్తి గల రామానుజులు తమ కమనీయమైన కంఠంతో ఆళ్వార్ల పాసురాలన్నీ దివ్యగానం చేస్తుండగా తిరువరంగ పెరుమాళ్ అరయర్ పొందిన ఆనందం వర్ణాతీతం.
అనుంగు సోదరుడైన లక్ష్మణుడు రేయింబవళ్ళు శ్రీరామునికి ఎలా కైంకర్యం చేశాడో అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి భగవద్ రామానుజులు అహోరాత్రులు ఎనలేని సేవలు అందిస్తున్నారు కనుక తిరువురంగ అరయర్ భగవద్ రామానుజులను లక్ష్మణ ముని అని సంబోధించారు. భగవద్ రామానుజుల ఆచార్యుల్లో ఒకరు తిరుమలై ఆండాన్. ఈయన భగవద్ రామానుజులకు నాలాయిర దివ్య ప్రబంధ పాసురాలకు అర్థం బోధించారు. కొన్ని చోట్ల ఈయన పాసురాలకు చెప్పే అర్థాలు భగవద్ రామానుజులకు సమంజసంగా ఉండేవి కావు. అందువల్ల భగవద్ రామానుజులు ఈయన్ని వ్యతిరేకించిన సందర్భాలు అనేకం. అలాంటి సమయాల్లో తిరుమలై ఆండాన్కు కోపం వచ్చేది. తాను ఆళ్వందారకు ప్రధాన శిష్యుల్లో ఒకడిని, తాను చెప్పిందే సరైన అర్థాలని, శిష్యుడిగా వచ్చిన భగవద్ రామానుజులు తాను స్వంతంగా అర్థాలు చెప్తే తానెందుకు వాటిని అంగీకరించాలని తిరుమలై ఆండానుకు అహంభావం ఉండేది. చివరికి తిరుక్కోటియూర్ నంబి వద్ద ఈ విషయమై తిరుమాలై ఆండాన్ ప్రస్తావించగా సవిస్తరంగా విని రామానుజులు చెప్పిన తాత్పర్యాలనే ఆళ్వందార్లు కూడా చెప్పేవారని, భగవద్ రామానుజుల అభిప్రాయాలతో ఏకీభవించడమే సరైన పద్ధతి అని తిరుక్కోటియూర్ నంబి తిరుమాలై ఆండానుకు నచ్చచెప్పారు. స్వామి నమ్మాళ్వారుల శటకోపన్ పాసురాలకు సరైన వ్యాఖ్యానం చేయడం వలన తిరుమలై ఆండాన్ శటకోపన్ పొన్నడి, శటకోపుని బంగారు పాదాలు అని భగవద్ రామానుజులకు తిరునామం అనుగ్రహించి ప్రశంసించారు. విశిష్టాద్వైత పీఠానికి ఆధిపత్యం వహించిన ఆళ్వందారుకు వృద్ధాప్యం వచ్చింది. తన తర్వాత పీఠాధిపతిగా నియమించడానికి అందుకు తగిన అర్హత కలవాడు ఎవరూ లేకపోయారు. ఒకసారి అదృష్టవశాత్తు కంచిలో భగవద్ రామానుజులను చూసి ఆయనకున్న వ్యక్తిత్వం, విద్వత్తు, జ్ఞానం వీటిని గూర్చి తెలుసుకొని తన తర్వాత ఆయనయే విశిష్టాద్వైత పీఠాన్ని అలంకరించడానికి సరైన అర్హత గలవారని నిర్ణయించుకున్నారు. తన అవసాన దశలో ఆళ్వాందారు తన ప్రధాన శిష్యుల్లో ఒకరైన పెరియనంబిని పిలిచి కంచి నుండి రామానుజులను తన వద్దకు తీసుకురావలసినదిగా నియమించారు. ఆళ్వాందారు చెప్పినట్లు రామానుజులను కంచి నుండి శ్రీరంగం చేరుకునే లోపునే ఆళ్వాందారు పరంపదించారు. ఆళ్వాందారు జీవించి ఉండినప్పుడు తాను కలుసుకోలేకపోతిని కదా అని రామానుజుల వారు అవధుల్లేని శోకానికి గురయ్యారు, కుమిలిపోయారు. ఆచార్యుల మృతదేహాన్ని ఆపాదమస్తకం చూడగా ఆయన 3 వ్రేళ్లు ముడుచుకుపోయి ఉండడం రామానుజుల వారు గమనించారు. కారణమేమిటని చుట్టూ ఉన్న శిష్యుల్ని చూసి అడిగారు. వారు ఆచార్యులకు 3 కోరికలు ఉండేవని, తత్కారణంగా ఆ 3 వ్రేళ్లు ముడుచుకొని ఉండొచ్చని విన్నవించారు. ఆ 3 కోరికల్లో ఒకటి, వ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రములకు భాష్యం రాసి లోకులకు అందించాలి. ఆ భాష్యం విశిష్టాద్వైత పరంగా ఉండాలి. ఆళ్వాందారుల ఈ 3 కోరికలను తాను తీరుస్తానని దృఢచిత్తంతో వాగ్దానం చేశారు రామానుజులు. అంతే, ఆ ముడుచుకొని ఉన్న వ్రేళ్లు యథాస్థితికి వచ్చాయి. శ్రీ విశిష్టాద్వైత పరంగా బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం రాయాలంటే అందుకు విశిష్టాద్వైత పరంగా బోధాయన మహర్షి రచించిన బ్రహ్మసూత్ర వ్యాఖ్యాన గ్రంథం ఆధారంగా చేసుకొని భాష్య రచన కొనసాగించాలి అనేది శ్రీ రామానుజుల వారి అభిప్రాయం. ఆ గ్రంథం కాశ్మీరంలోని శారదాపీఠంలో ఉంది. ఆ గ్రంథం కోసం శ్రీరంగం నుండి కూరతాళ్వాను వెంటరాగా కాశ్మీరానికి బయలుదేరారు రామానుజుల వారు. శ్రీరంగం నుండి కాశ్మీరం వరకు గల భారత భూభాగంలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అన్య మతస్థులని ఖండిస్తూ దిగ్విజయయాత్ర చేస్తూ తుదకు కాశ్మీరం చేరారు రామానుజుల వారు. బోధాయన వృత్తి గ్రంథమును పండితుల నుండి తనకిప్పించవలసినదిగా, అప్పుడే తాను బ్రహ్మసూత్ర భాష్య రచన గావించగలనని కాశ్మీర దేశపు రాజును రామానుజుల వారు కోరారు. రామానుజుల వారి తేజోమయమైన వ్యక్తిత్వానికి, మాటల తీరుకు, పాండితి ప్రకర్షకు ముగ్ధులై ఆ రాజు ఆ గ్రంథాన్ని భగవద్ రామానుజులకు ఇవ్వవలసినదిగా శారదాపీఠ పండితులను ఆదేశించారు. కాశ్మీర పండితులు ఈర్ష్యపరులు. ఆ వృత్తి గ్రంథాన్ని రాజాజ్ఞ ప్రకారం రామానుజుల వారికి అప్పగించిన అసూయపరులైన శారదాపీఠం పండితులు ఇలా భావించారు: భాష్య రచన గావించి తద్వారా విశిష్టాద్వైతం ప్రాబల్యం చెందితే తమ అద్వైత సిద్ధాంతం చాలా దెబ్బతింటుందని రామానుజులకిచ్చిన ఆ గ్రంథాన్ని ఎలాగైనా ఆయన దగ్గర నుండి తీసేసుకోవాలని ఒక కుట్ర పన్నారు.
అందుకు కొందరు దుండుగులను నియమించారు. ఆ దుష్టుల ద్వారా రామానుజుల వద్ద నుండి గ్రంథాన్ని తస్కరించేశారు. రామానుజుల వారు ఎంతో కృంగిపోయారు. ఆ గ్రంథమే లేకుంటే తాను ఆళవందారులకిచ్చిన మాట ప్రకారం భాష్య రచన చేయడానికి ఎలా వీలవుతుందని భంగపడ్డారు. కానీ కూరేసులు, ఆచార్యదేవా, నేను గ్రంథం యావత్తూ ఈ లోపల కంఠస్థం చేసేశాను. నేను ఏకసంగ్రాహిని కదా. నేను సూచిస్తుండగా ఆ సూచనలకు తగ్గట్లుగా తమరు వ్యాఖ్యానం చెప్తుంటే నేను తమ వ్యాఖ్యానాలన్నీ గ్రంథస్థం చేయగలను. మీరింకా విచారించిన అవసరం లేదు మహానుభావా అని చెప్పిన మీదట రామానుజులు దుఃఖితమైన మనసు కుదుటపడింది. గురువు చెప్పగా శిష్యుడు వ్యాఖ్యానం రాసి భాష్య రచన పరిసమాప్తి అయినది. వారిరువురి అన్యోన్య సంబంధమే మనకు శ్రీభాష్యం లభ్యమైంది. ఈ అపూర్వమైన శ్రీభాష్య గ్రంథం శ్రీ విశిష్టాద్వైత తత్వ విధానాన్ని తెలపడమే కాక రామానుజుల ప్రతిభ ఇందు మూలంగా ప్రసిద్ధి చెంది లోకంలో విశిష్టాద్వైతం బాగా నాటుకుపోవడానికి కారణభూతమయ్యింది. ఇలాంటి ఉత్తమ రచన గావించిన రామానుజులను సరస్వతీదేవి ఎంతో శ్లాఘించి శ్రీభాష్యానికి శాస్త్రసమ్మతమైన వివరణలతో గ్రంథం రచించితివి. శ్రీ భాష్యకార, నేటి నుండి నీవిక భాష్యకార తిరునామంతో వెలుగొందెదువుగాక అని కీర్తించి శ్రీ లక్ష్మీ హైగ్రీవ తిరుమూర్తిని ప్రసాదించారు. కోయిల్ అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగం అని అర్థం. అన్నా అంటే అన్నయ్య అని భావం. గోదమ్మ భగవద్ రామానుజులను తన సోదరునిగా భావించింది. అందుకే కోయిల్ అన్న అని ఆయన్ను సంబోధించింది. ఒకసారి రామానుజులు గోదాదేవి సాయించిన నాట్య తిరుముజి ప్రబంధంలోని ఒక పాసురం అనుసంధించడం జరిగింది. ఆ పాసురానికి అర్థం: తిరుమాలినం జోలే దివ్యక్షేత్రం సుగంధభరితములైన ఉద్యానవనాల చేత చుట్టబడి ఉంటుంది. అక్కడ కళ్యాణ గుణసంపన్నుడై సుందరబాహు పెరుమాళ్ళు నిత్య నివాసం చేస్తున్నారు. ఆ స్వామికి నేను అంటే శ్రీ ఆండాల్ 108 కడవల దివ్యమగు అక్కార వడిసెల్, చక్కెర పొంగలి వంటి వంటకం సమర్పించదను. ఈ అక్కార వడిసెల్ను ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళు స్వీకరించాలి అని కోరుకుంటున్నాను అని శ్రీ ఆండాల్ ప్రార్థించారు. గోదాదేవి పైన చెప్పిన విధంగా ఆమె కోరికకు తగినట్లే భగవద్ రామానుజులు తిరుమాలినం జోలై వెళ్ళి అక్కడే 108 గంగాళాల అక్కార వడిసెల్, చక్కెర పొంగలి వంటి ప్రసాదం ఆండాల్ తరపున భక్తిగా పెరుమాళ్లకు సమర్పించారు. పిదప శ్రీవిల్లిపుత్తూరు కోవెలలో గోదాదేవిని దర్శించడానికి వచ్చినప్పుడు శ్రీ ఆండాల్ కోయిలన్నా అని కృతజ్ఞతాభావంతో మరియు ఆప్యాయతతో భగవద్ రామానుజుల వారిని సంబోధించారు. జియర్ అంటే జయించినవాడు అని అర్థం. మనస్సును జయించినవాడని భావం. మనస్సే కదా అన్ని అనర్థాలకు కారణం. మనస్సును జయించడం అంటే మనస్సు ప్రశాంతత చెందడమే. ప్రశాంత మనస్కునికే భగవత్ సాక్షాత్కారం లభ్యం. గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధం సకల వేద సారం. తిరుప్పావై పఠనం ముక్తిదాయకం. తిరుప్పావై అంటే భగవత్ రామానుజులకు అమితాభిమానం. ఆ పాసురాల్లో మైమరిచి నిమగ్నమవుతారు ఆయన. తిరుప్పావై ద్వారా ఆయన అత్యున్నత స్థాయిని అలంకరించారు. కావున ఆయనకి తిరుప్పావై జీయర్ అని సార్థక తిరునామం ఏర్పడింది. భగవద్ రామానుజులు శ్రీరంగంలో ప్రతిదినం తిరుప్పావై ప్రబంధాన్ని అర్థవంతంగా అనుసంధానం చేసుకుంటూ భిక్షా కార్యక్రమం కొనసాగించేవారు. అలా ఒకరోజు శ్రీరంగం చిత్రవీధిలో భిక్షాటన చేస్తున్నారు ఆయన. పెరియనంబిగారి ఇల్లు ఆ వీధిలోనే ఉంది. సరిగ్గా ఆ ఇంటి దగ్గర వచ్చేసరికి ఉందు మదగళిత్త అని తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 18వ పాసురం అనుసంధిస్తున్నారు భగవద్ రామానుజుల వారు. ఆ పాసుర అర్థాన్ని తలుచుకొని మైమరిచిపోతున్నారు ఆయన. సెంతామరై కయ్యాల్ సీరార్ వళై యొళిప్ప వందు తిరవాయ్. తామరల్లాంటి సొగసైన మృదు హస్తాలతో గాజుల గలగల శబ్దం వినిపిస్తుండగా వచ్చి తలుపులు తెరువుమా అని పాసురంలో ఉన్నదానికి తగ్గట్లు పెరియనంబిగారి కుమార్తె అత్తుళ్ళాయమ్మగారు భగవద్ రామానుజుల వారి గానం విని తన చేతి గాజులు గలగలలాడుతుండగా వచ్చి తలుపు తెరిచారు భిక్ష పొసకడానికై. ఆ తిరుప్పావై పాసురంలోని భావాన్ని అనుభవిస్తూ భగవద్ రామానుజులు ఈ లోకాన్ని మరిచిపోయిన స్థితిలో నప్పిన్న పిరాట్టి గోదాదేవియే స్వయంగా
తలుపు తెరిచిందన్న భావావేశంతో ఆవిడకు అత్తుళ్ళాయమ్మ గారికి సాష్టాంగ ప్రణామం చేశారు భగవద్ రామానుజుల వారు. ఇది చూసి అత్తుళ్ళాయమ్మ గారు అవాక్కయ్యారు. పెరియనంబి అత్తుళ్ళాయమ్మతో, ఏమమ్మా, రామానుజుడు ఉందు మదగళిత్తు పాసురం అనుసంధానం చేస్తున్నాడా ఆ సమయంలో అని అన్నారు. అవునన్నారు అత్తుళ్ళాయమ్మ గారు. పెరియనంబి గారు, చూడు, గాజుల గలగలలతో నువ్వు తలుపు తీసినప్పుడు అతనికి ఆండాళమ్మగా నువ్వు కనిపించావు అంతే. రామానుజుడు ఊరికే తిరుప్పావే పలికేవాడు కాదమ్మా, మనస్సుతో పారాయణం చేస్తూ ఆ భావంతో తన్మయుడవుతూ అనుసంధానం చేస్తాడమ్మా అంటూ రామానుజుల దగ్గరికి వచ్చారు. నెమ్మదిగా రామానుజులను లేవదీశారు. లేవయ్యా తిరుప్పావే జీయరే అంటూ భగవద్ రామానుజులను సంబోధించారు. ఇలా భగవద్ రామానుజులకు తిరుప్పావై జీయర్ అని సార్థక తిరునామం ఏర్పడింది. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ ఆచార్య దివ్య తిరువడిகளே శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య శరణారవిందార్పణమస్తు.